పొద్దుగాల 10 గంటల వరకు వసూల కార్యక్రమం. పొద్దుగాల ఇవ్వగానే మీరు ఎప్పుడైనా చూడరు, పొద్దుగాల ఎక్కడ కనబడాడు, ఎవరిని కలవడు. అనవసరంగా కేసీఆర్ బదనం చేసి కేసీఆర్ అందరినీ కలిసిండు, అన్ని సమస్యలు పరిష్కరించారు. కలవంది వీడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఒక్కని కలవడు, ఉంటున్నాడు కలిసింది చూపిరు నాకు ఒక్కటి. ఓ ఎమ్మెల్యే కలిసింది చూపిస్తారా ఫోటో నాకు ఎక్కడ? ఒక్కని కలవాడు. సెక్రటరీకి వస్తే ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తారు అని చెప్పి ఆ కమాండ్ కంట్రోల్లో దాచుకుంటాడు. ఆ పోలీసు వాళ్ళకి కట్టించారు కాబట్టి బంజారా హిల్స్లో ఆ పోలీసు హైదరాబాద్ కమిషనర్ కోసం కట్టించారు. ఇక అల్లకి మొత్తం పోలీస్ సెక్రటరీ ఉంటుంది కదా, వీడు ఒక్కరు రైగిన అల్లకి పోయి దాచుకొని అల్ల కూర్చొని మాట్లాడుతుంటాడు. ఎవరిని కలవాడు. ఎందుకంత భయం? ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేనే తిడుతున్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే రాయలే, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఆయన రాసిండు. మాకు ఇచ్చే 5 కోట్ల రూపాయలు మాకు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 5 కోట్లు ఇచ్చిండు ఏడాదికి. ఎవరైనా ఊరికి పోయినప్పుడు గిట్నే ఇది ఇబ్బంది ఉంది సార్ అని చెప్తే బోర్ అడుగుతారు, చిన్న రోడ్ అడిగితే ఇచ్చేది, మేము సొంతంగా సంతకం పెడితే ఇచ్చేది. అవి కూడా తీసేసిండు. అరే అవి కూడా లేవు, మేము ఎందుకు అలంకారప్రాయంగా సావులు సమృతలు బర్త్డేలు గియా తిరుగుతాం ఇక మేము ఉన్నది అని చెప్పేసి ఓపెన్గా మాట్లాడి ఆయన. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే, మాకు కనీసం ఎమ్మెల్యే గౌరవం ఉంటలేదు, ఏంది మీరు చేసే పని అని చెప్పేసి ఆయనకు టైం ఇయ్యాడు. దొంగలెక్క పోయి ఆడ కూర్చొని దాచుకుంటాడు. ఓడేమో ప్రపంచ బ్యాంకుకు రాస్తాడు, మా దగ్గర వరదలు వచ్చినాయి మా ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు, ప్రపంచ బ్యాంకు మాకు సహకరించురు అని చెప్పి రాస్తాడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే. ఒకటి ఇంకోటి ఆ జడ్చర్ల ఎమ్మెల్యేనేమో రెండోసారి కలిస్తే నేనే ముఖ్యమంత్రిని వాడేనని చెప్పేసి వాడు 10 మందిని పెట్టుకొని వాడేది నేనే ముఖ్యమంత్రిని అంటుండు వాడు. ఏమన్నా శృతి లేదు. ఏం చేయాలి? అన్నీ ఉన్నటువంటి బిల్లులను సాఫ్ చేయాలి, వచ్చిన కాంట్రాక్టర్ దగ్గర పైసలు తీసుకోవాలి, పైకి పంపించాలి, నా సీటు కాపాడుకోవాలి. పొద్దున 10 గంటల వరకు ఎవరిని కలవడు. 10 గంటల వరకు ఏం జరుగుతుందంటే ఆడు ఉంటాడు ఉదయసీమ అని ఉంటాడు ఎమ్మటి. ఆ ఓటు నోటు దొంగలు కదా ఇద్దరు, అలా ఆయన కూడా బాధితుడు. ఆ ఉదయసీమ కానీ పక్కపడ్డాడు, అరే ఉదయసీమ ఏంద్రా అయ్యాలి అనగానే వాడు వచ్చి లెక్కలు చెప్తాడు. ఇగో ఈ పాలన లేక చేస్తే ఇంత ఇవ్వాలి, ఇవ్వాలి చేస్తే ఇంత ఇవ్వాలి, ఇంత ఇగో 10 గంటల వరకు ఇంత ఇస్తాడు, ఆయన ఎంత ఇస్తాడు, ఓకే ఇంత అయితేనే అయ్యాలా అని లెక్కలు చేసుకున్నాక 10 గంటల తర్వాతనే బయటికి వెళ్తాడు. ఇక మునగాడు రోజు ఇదే దందా. మరి ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి ఏం చేయడు. ఇక గియే షోప్ టాప్ మెస్సి మేస్త్రి గ్లోబల్ సమ్మిట్ అని ఇట్లా తిరిగి వస్తాడు. సాయంత్రం కాగానే పబ్బులు క్లబ్బులు ఏమంది దావతులకు తిరిగి కూడా ఏమన్నా చేస్తున్నా చూడరు నాకు. రిసెప్షన్లు సంగీతులు ఇదే వాని పని.